నమస్తే అండి. లక్ష్మి వంటలకు స్వాగతం. ఈరోజు వీడియోలో 5 రకాల పిండి వంటలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కజ్జికాయలు చేయడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు మైదా వేసుకోవాలా. ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ వేసినాక ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలా. ఇట్లా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 3 స్పూన్లు నెయ్యి తీసుకొని కరిగించుకొని వేడి వేడి నెయ్యి వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు ఇది కలుపుకోవాలా. ఈ నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఇది కాస్త చల్లారినాక ఇప్పుడు చేతితో కలిపేసుకోవాలండి. ఈ నెయ్యి అంతా ఈ మైదా పిండికి పట్టేలాగా 2-3 నిమిషాలు ఇట్లా కలుపుకోవాలండి. చూడండి, ఇట్లా అంటే మనము చేతిలో ముద్దలాగా రావాలా. ఇట్లా కలిపేసినాక ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. నీళ్ళన్నీ ఒకేసారి పోసేయకుండా కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలా. పిండిని ఇట్లా కలుపుకోవాలండి. కాస్త గట్టిగా మనం చపాతీ కలుపుకుంటామే దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలండి. బాండి పెట్టేసి దాంట్లోకి 1 కప్పు పల్లీలు వేసుకోవాలా. ఈ పల్లీలు వేసుకొని ఇవి వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి బాగా వేయించుకోవాలా. చూడండి, పల్లీలు ఇట్లా బాగా వేగినాక ఇప్పుడు ఇవి తీసేసి చల్లారని వల్ల పల్లీలు తీసేసినాక అదే కప్పుతోనే 1/2 కప్పు నూగులు వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ నూగుల్ని వేయించుకోవాలా. ఇట్లా కలుపుకుంటా వేయించుకోవాలండి. ఇవి చాలా టైం పట్టదు, బిరిక్కిన వేగిపోతాయి. చూడండి, నూగులు కూడా వేగిపోయినాయండి. ఇట్లా కాస్త నూగులు వేగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిపోవాలా. ఈ పల్లీలు ఈ నూగులు 2 కూడా చల్లారిపోవాలండి. ఇప్పుడు రెడీగా ఇవి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు పుట్నాలు వేసుకోవాలండి. ఇవి మేము శనగపప్పులు అని కూడా అంటామండి దీనిని. ఈ పుట్నాలని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలా. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా ఆడించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆడించుకోవాలండి. ఇట్లా మెత్తగా ఆడించుకోవాలా. ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేసుకోవాలండి. అదే కప్పుతోనే 1.5 కప్పు బెల్లం వేసుకోవాలా. 1.5 కప్పు బెల్లం వేసినాక 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి వేసినాక ఇప్పుడు ఇది అంతా కూడా ఇట్లా కలుపుకోవాలా. ఇట్లా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే ఈ బెల్లము బాగా నలిగిపోతుందండి ఈ పొల్లో. ఇట్లా కలిపేసినాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలా. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ బెల్లం అంతా కూడా మనకు బాగా మెదిగిపోవాలా. ఆ పొడిలో బాగా కలుచుకోవాలన్నమాట. ఇట్లా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలా. ఇప్పుడు పల్లీలు నూగులు కూడా చల్లారిపోయినాయండి. ఈ పల్లీల్లో మీరు పొట్టు తీసుకోవాలంటే వేసుకోవచ్చండి. నేనైతే అట్లే వేస్తాను. ఇప్పుడు ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలా. మిక్సీ పట్టుకోవడానికి పల్లీలు వేసేసినాక ఈ నూగులు కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే పల్లీలు నూగులు 2 మిక్సీ జార్లోకి వేసుకున్నాక
ఇప్పుడు దాంట్లోకి అదే కప్పుతోనే హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ఇట్లా తురుముకొని వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి మెత్తగా ఆడించుకోవాలండి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం పలుకులుగా ఆడించుకోవాలా. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలా. పల్లి పొడినంతా కూడా ఇట్లా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇది కూడా దీంట్లోకి వేసి కలుపుకోవాలండి. రెండింటిని కూడా బాగా కలిపేసుకోవాలా. ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇట్లా చూడండి ఇట్లా కలిపేసుకోవాలా. ఇదంతా కూడా బాగా కలిసిపోయేలా కలిపేసుకొని ఇప్పుడు ఇది రెడీగా పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. చూడండి ఇంత సైజులో తీసుకొని ఇప్పుడు ఇవి రౌండ్గా చేసుకోవాలా. ఈ పిండి అంతా కూడా ఇట్లా చేసుకోవాలా. ఇట్లా పిండి ముద్దలన్నీ ఇట్లా చిన్న చిన్నగా చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మైదా పిండి చల్లుకోవాలండి కొంచెము. ఇది రెండు వైపులా కూడా ఇట్లా అద్దుకోవాలా. ఇట్లా అద్దుకున్నాక ఇప్పుడు ఇవి చిన్న చిన్న పూరీల్లాగా తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకోవాలండి. చూడండి ఇంత పల్చగా ఉండాలా. ఎంత పల్చగా ఉంటే అంత బాగా వస్తాయి అన్నమాట. ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు కజ్జికాయలు పెట్టి తీసుకొని దానికి కొంచెము పొడిపిండి ఇట్లా వార్లకు ఇట్లా వేసుకోవాలండి. కరుచుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిపైన ఈ పూరీని వేసేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు దీంట్లో ఈ పిండిని వేసుకోవాలండి. ఇది ఎంత అయితే పడుతుందో అంత వేసుకోవాలా. ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు చేతికి ఇట్లా తడి చేసుకుంటా ఇట్లా వార్లకు ఇట్లా అనుకోవాలండి. కజ్జికాయలు బాగా కరుచుకుంటాయి అన్నమాట. మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా ఇడిపోకుండా ఉంటాయి. ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు ఇట్లా నొక్కేసుకోవాలా. ఈ ఎగస్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలా. చూడండి ఎంత బాగా వచ్చినాయో కజ్జికాయలు. అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలండి. అన్నీ చేసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టుకున్నాక ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ కజ్జికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలా. ఇవి కాస్త ఇట్లా పైకి లేచినాక ఇప్పుడు ఒకవైపు నుంచి ఇంకొక వైపు తిప్పేసుకుంటా రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చూడండి ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్లో. ఇప్పుడు ఇవి తీసేసుకోవాలా. ఇవి తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలా. ఇవి చల్లారినాక ఇంకా కొంచెం కలర్ వస్తాయండి. ఇంతే అండి, రెడీ అయిపోయినాయి కజ్జికాయలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఒకటి నేను తుంచి కూడా చూపిస్తాను. చూడండి.
చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సన్నకారం పోసేయడానికి 1 కప్పు పుట్నాలు తీసుకోవాలండి. ఈ పుట్నాల్ని శనగపప్పులు అని కూడా అంటారండి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలా. 1 స్పూను వాము వేసుకోవాలండి. దీంట్లోనే మనము దీంట్లో వేసుకుంటే మెదుగుతుంది అనమాట మెత్తగా. అప్పుడు మనకు సన్నకారం పోసేసినప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలా. ఈ వాము జీలకర్ర మీ దగ్గర పొడి ఉంటే కన్నా పొడి అయినా వేసుకోవచ్చండి. నేనైతే లేదు కాబట్టి దీంట్లోకి వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా ఆడించుకోవాలి. వీలైనంత మెత్తగా ఆడించుకోవాలి ఈ పొడిని. చూడండి ఈ విధంగా ఆడించుకోవాలా. ఇప్పుడు ఇట్లా ఆడించుకున్నాక జల్లెడ పట్టేసుకోవాలండి. 1 గిన్నె తీసుకొని ఆ గిన్నెలో జల్లెడ పెట్టుకొని ఇట్లా దాంట్లోకి వేసుకొని ఇదంతా జల్లెడ పట్టేసుకోవాలా. ఇట్లా జల్లించుకుంటే మనకు ఎగస్ట్రా ఏమన్నా మెదకుంటే అది పక్కకు తీసేసుకోవచ్చండి. సన్నకారం పోసు కాబట్టి ఇట్లా కంపల్సరీగా మనము జల్లెడ పట్టేసుకోవాలా. చూడండి ఈ విధంగా జల్లెడ పెట్టేసుకోవాలా. ఇట్లా ఎగస్ట్రా ఏమన్నా ఉంటే ఇది పక్కకు తీసేసేయాలా. ఇప్పుడు బియ్యం పిండి తీసుకోవాలా. ఇది పొడి బియ్యం పిండి అండి. నేను ఇంట్లో పట్టించుకున్న పిండే. ఇంట్లో పట్టించుకున్న పిండి అయినా పర్వాలేదు, మనం బయట కొనుక్కున్న పిండి అయినా పర్వాలేదండి. ఇప్పుడు ఇది కూడా జల్లెడ పట్టేసుకోవాలి దీంట్లో వేసుకొని. ఈ కప్పుతోనే 3 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలా. పట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం అయితే కారం తక్కువ తినే వాళ్ళకి సరిపోతుందండి. 1 చిటికెడంతా పసుపు వేసుకోవాలా. పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కొంచెం కలర్ బాగుంటుందని వేస్తాను. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. ఇట్లా కలిపేసుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలా. ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకోకుండా కొన్ని పోసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలా. చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తానట్లు ఇట్లా కలుపుకొని ఇది కొంచెం వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసుకోవాలండి. ఇది కొన్ని నీళ్ళు పోసుకుంటా, ఇప్పుడు మామూలు నీళ్ళే పోసుకుంటా కలుపుకోవాలా. వేడి నీళ్ళు ఏం అవసరం పట్టదు, మనం ఫస్ట్లోనే వేడి నీళ్ళు పోసి కలుపుకున్నాం కాబట్టి. ఇట్లా కొన్ని నీళ్ళు పోసుకుంటా కలిపేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా ఉండకూడదు, అట్లానే గట్టిగా కూడా ఉండకూడదు. మీడియంగా ఉంటే మనకు పిండి అనేది సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉండాల. పిండి కలిపేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఇప్పుడు సన్నకారం పోసేయడానికి ఇట్లా ప్లేట్ ఉంటుంది కదండి, అది తీసుకొని దీంట్లో వేసుకోవాలా. ఇప్పుడు దీనికి ఇట్లా సెట్ చేసేసుకోవాలా. ఇట్లా పెట్టేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పూసుకోవాలండి. ఫస్ట్ టైం పూసుకుంటే సరిపోతుందండి, పల్లాపు పూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఎంత అయితే పడుతుందో అంత పిండిని తీసుకొని దీంట్లో పెట్టేసుకోవాలండి. ఇట్లా చేసుకొని ఇది ఎంత అయితే పడుతుందో అంత పెట్టేసుకోవాలా. ఇప్పుడు దీనిపైన ఇది పెట్టేసుకోవాలండి.
ఇప్పుడు ఈ ఆయిల్ బాగా కాగినాక వేసుకోవాలండి. ఇట్లా వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలా. వెంటనే గెంటి పెట్టేయకుండా ఇట్లా కొంచెం కాలి పైకి వచ్చినాక ఇప్పుడు ఇది ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి తిప్పేసుకోవాలండి. ఇట్లా ఇది కాలడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి మనకు. చూడండి ఇట్లా కాలిపోతే మనకి బుడగలు అనేది ఆగిపోతాయి. ఇట్లా రెండు వైపులా బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇవి తీసేసుకోవడమే. అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఇంతే అండి, రెడీ అయిపోయినాయి సన్నకారం పూస. ఇవి ఇట్లా చేసి పెట్టుకున్నామంటే మనం బాక్స్లో ఒక నెల రోజుల వరకు ఉంటాయండి. చాలా బాగుంటాయి. బొంబాయి రవ్వతో సుట్ల చేయడానికి ఫస్ట్ 2 కప్పులు నీళ్ళు తీసుకోవాలండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ నీళ్లు బాగా తెరలగా కలండి. నీళ్ళు ఇట్లా బాగా తెరులుతున్నాయి కదండి. ఇప్పుడు దాంట్లోకి ఈ బొంబాయి రవ్వ 1 కప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఈ నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలా ఈ రవ్వని. ఫ్లేమ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రవ్వ అంతా బాగా ఉడికించుకోవాలండి. చూడండి రవ్వ ఉడకడం మనకేం ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే ఉడికిపోతుంది. ఇట్లా ఉడికిపానిచ్చి బాగా రవ్వ అంతా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందికి దింపేసుకోవాలి గిన్నెని. ఇట్లా ఉడికించుకున్న ఈ రవ్వని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలండి. ఇట్లా రవ్వ అంతా దీంట్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి బియ్యం పిండి తీసుకోవాలండి. అదే కప్పుతోనే 3 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలండి. ఈ బియ్యం పిండి బయట కొనుక్కున్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించుకున్న పిండి అయినా పర్వాలేదండి. బియ్యం పిండి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. 1 స్పూను వాము వేసుకోవాలండి. 2 స్పూన్లు నూగులు వేసుకోవాలండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలా. 3 టేబుల్ స్పూన్లు బటర్ని ఇట్లా కరిగించుకొని వేసుకోవాలండి. ఇవన్నీ వేసినాక ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. ఈ బటర్ ప్లేస్లో మీరు నెయ్యినైనా వేసుకోవచ్చండి. ఈ రవ్వ కూడా మనకు కాస్త చల్లారి పడింది. చల్లారినాకే ఇట్లా కలుపుకోవాలండి. వేడి మీదే చేయి పెట్టేద్దండి. చూడండి ఇట్లా కలిపేసినాక ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్ళు పోసుకుంటే కలుపుకోవాలండి. పిండిని ఇట్లా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా అట్లానే లూజ్ కాకుండా మీడియంగా కలుపుకోవాలా. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ముద్ద చేయనిచ్చి ఇట్లుండాలా. ఇట్లుంటే మనకు సరిపోతుంది. పిండి ఇట్లా కలుపుకున్నాక సుట్లొత్తుకుండేది ఉంటుంది కదండి, ఇట్లా బెల్లం వేసుకోవాలి దీంట్లో. ఇట్లాంటిది వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పూసుకోవాలా. ఫస్ట్ టైం పూసుకుంటే చాలండి, పదే పూసుకోవాల్సిన అవసరం లేదు పల్లాపులో. ఇప్పుడు దీంట్లోకి పిండి ముద్దను పెట్టుకోవాలా. దీంట్లో ఎంత అయితే పడుతుందో అంత పెట్టేసుకోవాలండి దీని నిండుకు. ఇట్లా పెట్టుకున్నాక దీనిపైన ఇది పెట్టేసుకోవాలా. ఈ పిండి ఆరిపోకుండా దీనిపైన ప్లేట్ను కానీ తడిపట్టను కానీ వేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా కవర్ ఉంటుంది కదండి, దానిపైన కవర్ వేసుకొని ఇవి ఒత్తుకోవాలా సొట్టులో. చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలండి. అన్నిటినీ ఇదే విధంగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలా. సుట్లన్నీ ఇట్లా ఒత్తుకున్నాక ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా చేతి ముందుకు వేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలండి.
ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని బాండీలో ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు ఆయిల్లో ఈ సుట్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఈ ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకొని బాగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. ఆయిల్లో వేసినాక వెంటనే గెంటి పెట్టేయకుండా ఇవి కొంచెం కాలాక ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి తిప్పేసుకోవాలండి. ఇట్లా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలా. ఇట్లా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో నుంచి ఇప్పుడు తీసేసుకోవాలండి. తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలా. అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలండి. కొబ్బరి బూరెలు చేయడానికి నేను ఇక్కడ 1 కేజీ బియ్యం తీసుకున్నానండి. ఇవి స్టోర్లో ఇస్తారు కదా, రేషన్ బియ్యం అండి ఇవి. ఈ బియ్యం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వేసుకోవాలా. ఈ బియ్యము ఇప్పుడు ఒక 4-5 సార్లు కడుక్కోవాలండి. బాగా నీట్గా కడిగేసుకోవాలా. బియ్యం నీట్గా కడుక్కున్నాక ఇప్పుడు ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్ళు పోసి దాని మీద మూత పెట్టేసి నైట్ అంతా నాననివ్వాలండి. ఇక్కడ నేను నైట్ అంతా నానబెట్టిన తర్వాత చూపిస్తానండి. చూడండి, బియ్యం అయితే బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ నీళ్ళు వంపేసి మళ్ళీ ఒకసారి నీళ్ళు వేసి కడుక్కోవాలండి బియ్యము. ఇట్లా మళ్ళీ ఒకసారి కడుక్కున్నాక ఇప్పుడు ఈ బియ్యము ఏదన్నా ఒక పొడి క్లాత్ ఏమైనా వేసుకొని ఆరబోసుకోవాలండి. ఇట్లా మళ్ళీ కడుక్కున్నాక ఇప్పుడు ఈ బియ్యము ఆరబోసుకోవాలండి ఒక బట్ట మీద. ఇట్లా ఏదైనా మన ఇంట్లో ఉంటుంది కదా, కాటన్ క్లాత్ ఒకటి వేసుకొని దానిపైన ఇట్లా ఆరబోసుకోవాలి. బియ్యము కొంచెం ఆరితే చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ తడి అనేది కొంచెం ఆరిపోతే చాలు. బియ్యం అన్ని ఇట్లా ఆరబోసుకున్నాక ఒక 5 నిమిషాలు అట్లా ప్యాన్ వేసినామంటే ఈ తడి అంతా ఆరిపోతుందండి. బియ్యము ఆరినాక నేను చూపిస్తాను చూడండి. ఇట్లా అంటే మనకు చేతికి ఇట్లా అంటుకొని రాకూడదు అనమాట. ఈ విధంగా ఆరితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం అన్నీ ఒక తాకి వేసుకోవాలండి. ఇట్లా బియ్యం అన్నీ ఒక తాకి వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొన్ని బియ్యం వేసుకుంటా ఆడించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. ఇట్లా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇట్లా జల్లించుకుంటే వేసుకొని ఇప్పుడు జల్లెడ పట్టేసుకోవాలి పిండిని. ఇట్లా జల్లించుకున్నాక దీంట్లో రవ్వ వస్తుంది కదా సన్నగా. ఈ రవ్వ మళ్ళీ బియ్యం వేసినప్పుడు ఆ బియ్యంలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా బియ్యం మిక్సీకి వేసుకుంటా జల్లెడ పట్టేసుకోవాలా. ఇక్కడ నేను బియ్యం అన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూపిస్తానండి. చూడండి, ఈ ఎగస్ట్రా ఉంటుంది కదా లాస్ట్లో, ఇది పక్కకు తీసేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బియ్యం పిండి అంతా కూడా ఇట్లా చేతితో ఇట్లా నొక్కేసుకొని దీనిపైన తడి క్లాత్ వేసేసుకోవాలండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. బట్ట ఏదైనా నీళ్ళల్లో తట్టుకొని ఇట్లా కప్పేసుకోవాలా. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. చూడండి, ఈ కొబ్బరికాయని ఇప్పుడు ఈ ముక్కలుగా చేసుకొని దీనిపైన తొక్క తీసేసుకోవాలండి. ఇక్కడ నేను కొబ్బరికాయకి వెనక పక్క ఉంటుంది కదండి తొక్క, అది కూడా తీసేసి ఇట్లా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇట్లా తీసైనా వేసుకోవచ్చు, లేదంటే అట్లే కూడా వేసుకోవచ్చు అండి. నేను ఒక కొబ్బరికాయ మొత్తం వేసుకుంటున్నానండి. మీడియం సైజులో ఉంది కాబట్టి కొబ్బరికాయని బట్టి మీరు ఒక దాంట్లో ఆఫ్ వేసుకోవాలా లేదా ఫుల్ వేసుకోవాలా అని చూసుకోండి. 1 కేజీ బియ్యానికి ఒక కొబ్బరికాయ మొత్తం వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మూత పెట్టేసి ఆడించుకోవాలండి. కాస్త బరగ్గా ఆడించుకోవాలా. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పెట్టుకున్నాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు మిక్సీ పెట్టుకోవాలా. మరీ మెత్తగా కాదు, అట్లని బరగ్గా కాదు,
ఇట్లుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది రెడీగా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి పాకు పట్టుకోవడానికి. ఈ బెల్లము 800 గ్రాములు ఉందండి. కేజీ బియ్యంకు 800 గ్రాములు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. బెల్లం అంతా కూడా బిర్యానీ కరగాలంటే ఇట్లా తురుముకొని వేసుకోవాలా. బెల్లం వేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. మనము టీ కాఫీ తాగుతుంటాం కదా, ఆ గ్లాస్ అండి ఇది, చిన్న గ్లాసు. ఆ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ గిన్నెని పెట్టుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి బాగా. బెల్లం అంతా ఇట్లా కరిగిపోయినాక ఈ బెల్లం నీళ్ళన్నీ ఒక దాంట్లోకి ఒక గిన్నెలోకి వడగట్టైనా తీసుకొచ్చండి, లేదంటే అట్లే అయినా చేసుకోవచ్చు. ఏమైనా ఇసుక అట్లాంటివి ఉంటే వడగట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ వడగట్టలేదండి. ఇప్పుడు ఇది ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలా పాకు రావాలంటే. బెల్లం అంతా కరిగిపోయినాక ఇట్లా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాకు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని కొంచెం పాకు దాంట్లోకి వేసి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా నీళ్ళలోకి వేసుకున్నాక ఈ పాకు మనకు ముద్దలాగా రావాలండి. ఇట్లా చేతితో ఒక తాకుతూ వస్తే మనకంతా కూడా ఒక వంటలాగా రావాల. చూడండి ఈ విధంగా రావాల పాకు. ఇట్లా వస్తే మనకు కరెక్ట్గా వచ్చినట్లు. పాకు వచ్చేసింది కదా, ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకున్నాక ఈ కొబ్బరి పొడిని కూడా వేసేసుకోవాలి దీంట్లోకి. కొబ్బరి పొడి యాలకుల పొడి వేసినాక ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. దీంట్లో కొబ్బరి పొడి వేసుకున్నాక ఇదంతా ఇట్లా కలిసేలా కలుపుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ కొబ్బరిని. మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు ఇట్లా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దింపేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఈ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలండి. ఇట్లా ఒకేసారి పిండి వేయకుండా కొంచెం కొంచెం పిండి వేసుకుంటా కలుపుకుంటే మనకు పిండి బాగా కలిసిపోతుంది దీంట్లోకి, బియ్యం పిండి అంతా. ఇది వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి, కొంచెం స్వీట్గానే కలుపుకోవాలా. అంత పిండి అంతా కూడా ఇట్లా వేసుకొని కలుపుకోవాలా. పిండి అంతా వేసి ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూడండి ఇట్లా కలిపేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలా. నెయ్యి వేసి ఇదంతా బాగా ఇట్లా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత చూపిస్తాను నేను. చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం పూసుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో తీసుకోవాలా. ఇది చల్లారిపోయిన తర్వాత కూడా మనకు ఇట్లుండాలన్నమాట పిండి. ఇంతకంటే లూజ్ ఉండకూడదు, ఇంతకంటే టైట్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇవి తట్టుకున్నాము. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇట్లా ఈ విధంగా కట్ చేసుకొని దానికి కొంచెము ఆయిల్ పోయాలండి. ఇట్లా ఆయిల్ పూసుకొని ఇప్పుడు దీనిపైన తట్టేసుకోవాలా. ఇట్లా పిండి ముద్దను పెట్టుకొని మరీ మందంగా కాదు, అట్లాంటి పలచగా కూడా కాదు, తట్టుకోవాలా. ఇట్లా నేను చూపిస్తా. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉండాలా. ఈ మందంతో ఉంటే సరిపోతుందండి. ఇట్లా ఉండాలా. అన్నిటినీ ఇదే విధంగా తట్టుకోవాలా. ఇట్లా తట్టుకున్నాక ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని బాండీలో ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ కాగిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇట్లా చిన్న పిండి ముద్దను తీసుకొని దీంట్లోకి వేస్తే
ఇట్లా వెంటనే మనకు పొంగిందంటే ఆయిల్ కాగినట్లండి. ఇప్పుడు అది తీసేసాక ఇట్లా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా. ఇట్లా ఒకవైపు కాలాక ఇంకొక వైపు కూడా తిప్పేసుకొని రెండు వైపులా కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా కాలాక ఇప్పుడు తీసేసుకోవాలి దీన్ని. ఇట్లా ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు, ఒకటి పైకి లేచాక ఇంకొకటైనా వేసుకొని చేసుకోవచ్చండి. అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇంతే అండి, రెడీ అయిపోయినాయి కొబ్బరి బూరెలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అటుకులతో లడ్డు చేయడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలండి. కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకొని వేసుకోవాలి బాండీలో. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఇవి కలుపుకుంటా బాగా వేయించుకోవాలండి ఈ అటుకుల్ని. ఇట్లా కలుపుకుంటా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇవి ఏగిండేది లేనిది తెలుసుకోవడానికి మనకు ఒకటి ఇట్లా తీసుకొని ఇట్లా ఇంచి చూస్తే బాగా ఇట్లా పొడి పొడిగా అయిపోవాలండి. ఈ అటుకులు కూడా మందపాటి అటుకులు అండి, పలచనివి కాదు. ఇట్లా బాగా వేగినాక ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. తీసేసి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలా. ఇవి చల్లారిపోవాలన్నమాట పూర్తిగా. అటుకులు తీసేసినాక అదే కప్పుతోనే ఒక కప్పు పల్లీలు కూడా వేయించుకోవాలండి. ఈ పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి బాగా వేయించుకోవాలా కలుపుకుంటా. మీడియం ఫ్లేమ్లో ఇవి ఇట్లా బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. చూడండి ఇవి వేగినాయంటే దీనిపైన పొట్టు ఇట్లా ఊడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇవి దింపేసి ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. ఇట్లా పల్లీలు అటుకులు రెండు చల్లారిపోయినాయండి, పూర్తిగా చల్లారిపోయినాయి. చల్లారిపోయిన తర్వాత దీనిపైన పొట్టు తీసేసి పెట్టుకున్నా నేను. ఇట్లా పొట్టు తీసేసి పెట్టుకోవాలా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలండి ఈ పల్లీలను. మిక్సీ జార్లోకి వేసుకున్నాక మెత్తగా కాకుండా కాస్త పలుకులుగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలండి. 2 సార్లు అట్లా ఆఫ్ చేసి ఆన్ చేసినామంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లా పట్టుకుంటే మనకు మిక్సీకి సరిపోతుంది అనమాట, లడ్డూకు బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఇదే ప్లేట్లోకి వేసుకోవాలా ఈ పొడినంతా. ప్లేట్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు అటుకులు వేసి ఈ అటుకులను వేసినాక మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ అటుకులు అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకున్నాము. ఈ అటుకుల పొడిని ఇట్లా చేసుకోవాలండి, ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు ఇది రెడీగా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని దాంట్లో 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కాస్త వేడైనాక దాంట్లోకి ఇప్పుడు బాదం పప్పులు ఈ విధంగా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 10 బాదం పప్పు తీసుకొని ఇట్లా కట్ చేసుకున్నాను. ఈ నెయ్యిలో ఈ బాదం పప్పులు వేయించుకోవాలన్నమాట. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఇవి ఇట్లా కలుపుకుంటా వేయించుకోవాలా. ఇక్కడ నేను బాదం పప్పు ఒకటే వేస్తాను కదా, మీరు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. ఇట్లా కట్ చేసుకొని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి బాదం ముక్కలు ఇట్లా వేగినాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు అంతా ఎండు కొబ్బరి ఇట్లా తురుముకొని వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదు అనమాట. ఇది కూడా ఇప్పుడు కలుపుకోవాలి. దీంట్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మళ్ళీ ఎక్కువసేపు వేయించుకోకూడదు.
ఈ కొబ్బరి తురుము వేసినాక మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి, బిరిక్కున వేగిపోతుంది. చూడండి ఇట్లా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కకు ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసుకోవాలి ఇదంతా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసి దాంట్లోకి బెల్లం వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు బెల్లం తీసుకోవాలా. 1/2 కప్పు నీళ్ళు వేసుకోవాలండి. ఇదే కప్పుతోనే నీళ్ళు వేసుకొని ఈ బెల్లం కరిగించుకోవాలా ఇట్లా కలుపుకుంటా. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగించేసుకోవచ్చండి ఇట్లా కలుపుకుంటా. ఇక్కడ చూడండి ఇక్కడైతే బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకోండి పల్లి పొడి వేసేసుకోవాలండి దీంట్లోకి. ఇవి మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇది వేసేసి కలుపుకోవాలా. ఈ పొడిని వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలా. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను యాలకుల పొడి కూడా వేసేసుకోవాలా. వేసేసి ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలా. ఇట్లా కలుపుకుంటానే ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ నేను ఈ బెల్లంను అట్లే వేసేసినాను కదండి. ఈ బెల్లం కరిగించుకున్నాక ఈ నీళ్లు మీరు కావాలంటే వడగట్టైనా తీసుకోవచ్చండి. నాకైతే ఇసుక అట్లాంటిది ఏంది ఉండదు కాబట్టి నేను అట్లే వేసేసుకున్నాను. చూడండి ఇట్లా బాగా ఉడికించుకున్నాక 3 నిమిషాలు ఇట్లా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న అటుకుల పొడి వేసేసుకోవాలండి. ఈ కొబ్బరి పొడిని కూడా వేసేసి కలిపేసుకోవాలా. ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి కలుపుకోవాలా. ఇదంతా ఇట్లా బాగా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసినాక ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలా. ఇదంతా ఇట్లా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇది చల్లారిపోవాలండి. ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవడమే అండి, లడ్డూల్లాగా. మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది లడ్డు. అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలండి, లడ్డూలన్నిటినీ కూడా. లడ్డూలన్నీ చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇట్లా ఇంతే అండి, రెడీ అయిపోయింది. అటుకులతో లడ్డు చాలా బాగుంటుందండి. చూడండి నేను తుంచి కూడా చూపిస్తాను. ఇది మనము పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా పెట్టచ్చండి. లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నట్లు ఏదో ఒకటి అడుగుతుంటారు కదా, ఈ లడ్డు ఒకటి ఇచ్చినామంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా లడ్డూలు వచ్చాయో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.